జస్ట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జర్నీలో వచ్చేసి వాళ్ళ 12th డే. ఈరోజు మనం ఏంటంటే ఢిల్లీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నిన్న నైట్ వచ్చేసి మనం ఆగ్రా నుంచి ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినాం. మనకు నైట్ అయిపోయింది కాబట్టి నేను నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఏరియాలోనే స్టే చేసిన. బస్ స్టాప్ కూడా ఇక్కడనే ఉంది. మనకేందంటే ఇక్కడ నేను నైట్ 8 ఇలా అయింది. వచ్చినాక మార్నింగ్ 8 వరకు మనకు ఒక 12 అవర్స్కు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. ఇక చూద్దాం ఎట్లుంటుందో. రేపు మార్నింగ్ లేచినాక మీకైతే అన్ని క్లియర్గా అయితే చూపిస్తా. ఇక నైట్ వచ్చేసి ఒక రూమ్లో ఉన్నా. ఈ రూమ్ అయితే మీకు చూపిస్తున్నా. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం ఒక్కొక్క ప్లేస్కు ఆటోలలో బస్సులో వెళ్తే ఛార్జ్ అయితే ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టూర్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ నిజాముద్దీన్ నుంచి అయితే లేవు. మీరు ఏంటంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెళ్ళారు అనుకో, ఆ సరౌండింగ్లో మనకు చాలా అంటే చాలా ఉంటాయి. మామూలుగా నాన్ ఏసీ అయితే 350కి స్టార్ట్ అవుతాయి. ఏసీ డబుల్ టెక్కర్ మనకు ఢిల్లీ బస్సు ఉంటుంది. అది కావాలంటే 650 రూపీస్ ఉంటుంది. ఎలా అన్నా వెళ్ళండి, మీ ఇష్టం. లేదు మెట్రోలో వెళ్తాం అనుకుంటే టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది పర్ డేకు. మీరు తీసుకున్నారనుకో అన్ని ప్లేసెస్కు మెట్రో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక ఢిల్లీని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం పదండి. ఇప్పుడు మనం ఏంటంటే మొదటగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఢిల్లీకి చేరుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైను. మీకు ఒక 28 అవర్స్ జర్నీ ఇలా ఉంటుంది. సెకండ్ క్లాస్ వచ్చేసి ఒక 750, థర్డ్ ఏసీ వచ్చేసి 2300 వరకు మనకు ఛార్జ్ అయితే చేస్తారు. 28 అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి 1.5 డేలా మీకు ఇక్కడికి వచ్చి అయితే రీచ్ అయిపోతారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్. మన ఢిల్లీ ఎట్లాగో మన క్యాపిటల్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసుకోండి, చూసి అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కూడా చేరుకోవచ్చు. ఇక డైరెక్ట్ బస్ అయితే ఇక్కడికి అవైలబుల్గా లేదు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, ఆగ్రా, అయోధ్య నుంచి ఇక్కడికైతే బస్సు అయితే ఉన్నాయి. నేను ఏంటంటే నైట్ ఆగ్రా నుంచి రీచ్ అయినా కదా, 292 రూపీస్ అయితే పడ్డది. ఇక నేను తీసుకున్న ఆ టికెట్ ఇది. ఇక ఇప్పుడు వచ్చేసి మనం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇక ఇక్కడ నుంచి మన టూరిస్ట్ ప్లేస్ అయితే 1 by 1 కవర్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఫస్ట్ వచ్చేసి మీకు హుమయా తోమ్ ఉంటుంది. చాలా ఫేమస్ అన్నట్టు. ఈ ప్లేస్ని అయితే ఫస్ట్ కవర్ చేయండి. ఇక్కడ కవర్ చేశాక మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసేయండి. ఇలా బయటకు వచ్చిరనుకో బస్ స్టాప్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక ముందు వచ్చేసి ఫ్లైఓవర్ ఉందా, ఇక రైట్ సైడ్ వచ్చేసి బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే నిజాముద్దీన్ నుంచి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది లోటస్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని అయితే కవర్ చేయండి. ఇక్కడ కవర్ చేశాక ఆపోజిట్లోనే మీకు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా కవర్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏంటంటే మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం, థర్డ్ ప్లేస్కు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిజాముద్దీన్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో కుతుబ్ మినార్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్లేస్ అనేది మిస్ కావద్దు. ఇక్కడ కంప్లీట్ చేసినాక నిజాముద్దీన్ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే మీకు స్వామినారాయణ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా కవర్ చేయండి. ఇక్కడ కవర్ చేశాక ఇప్పుడు ఏంటంటే మనం మనకు ఇండియా గేట్ సైడ్ వెళ్తూ ఉంటే చూడండి, అండర్ గ్రౌండ్ టన్నెల్ చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే మీరు వచ్చేసి వెళ్ళక ముందే మధ్యలో వచ్చేసి ఒక కోట ఉంటుంది. ఇప్పుడు రాసిన చూడండి, ఈ కోటను కూడా కవర్ చేయండి. జస్ట్ 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నట్టు. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి కొంత దూరంలో అయితే మనకు గేట్ అయితే కనబడుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఎండ బాగా అంటే బాగా కొడుతుంది. ఇక్కడ చాలా పెద్దగా ఉంది, స్పేసియస్గా ఉంది ప్లేస్ అయితే. ఇండియా గేట్ ఇక్కడ రాసి అయితే ఉంది. అక్కడ చౌక్ దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే ఇండియా గేట్ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది కొంచెం కొంచెం అయితే ఇండియా గేట్. మొత్తానికైతే ఢిల్లీలో ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇక మొత్తానికైతే ఈ ఇండియా గేట్ ముందుకైతే వచ్చేసినాం. అక్కడ నుంచి ఒక 400 మీటర్ నడుచుకుంటూ వచ్చినాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే ఉంది చూడండి. ముందు వచ్చేసి మనకు ఇండియా గేట్ అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి, పడుతుంది చూడండి. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండియా గేట్. ఇదే సూపర్ ఉంది ప్లేస్ మాత్రం, చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ మొత్తం మీకు పార్క్ ఉన్నా చూడండి. వాటర్ ఫెసిలిటీ ఇట్లా పెట్టుంటే బాగుండు. ఇంత ఎండాకాలం కదా, వాటర్ ఫెసిలిటీ అయితే లేదు. ఏనో ఒక దగ్గర ఉంటుంది వాటర్ ఫెసిలిటీ అయితే. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాం, ఇటు సైడ్ నుంచి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉన్న చిన్నగా. ఈ ప్లేస్ చూడడానికి చాలా విశాలంగా ఉన్నది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక ఇండియా గేట్ నుంచి బయట సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకేమైనా ఉంటే అయితే చూద్దాం. ముందర వచ్చేసి రోడ్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గేట్ అయితే ఉంది.
ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. మనకి ఇండియా గేట్ను వచ్చేసి మొదటి ప్రపంచ యుద్ధం, ఆఫ్ఘాన్ యుద్ధంలో చనిపోయిన 90,000 మంది సైనికుల యొక్క జ్ఞాపకార్థం అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మనకి ఈ కట్టడం పైన ఏంటంటే 13,516 మంది సైనికుల పేర్లు అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు. చిన్న చిన్నగా అన్ని రాసి అయితే ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను అటు సైడ్ అయితే వెళ్తున్నా. ఇక్కడ బ్రిడ్జ్ లాగా అయితే కనబడుతుంది చూడండి. ఆ పైనుంచి మనకు వెహికల్స్ వెళ్తాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో, మీకు క్లియర్గా చూపిస్తుర్రు ఫోటోలలో. ఇక్కడ చూడండి, మీకు ఈ ఇండియా గేట్ చుట్టూ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుర్రు. ఇక్కడ నుంచి మనం మొత్తం బయటకు అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి వెహికల్స్ చూడండి ఎలా అవుతున్నాయో. మనం ఇదైతే దాటేద్దాం. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. ఒక పార్క్ టైప్లా అయిపోయింది. ఎంతోమంది సైనికుల మరణానికి చిహ్నంగా అయితే ఇండియా గేట్ను నిర్మించడం అయితే జరిగిందన్నట్టు. దానికైతే ఇండియా గేట్ నుంచి ముందుకైతే వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ నేను వచ్చేసి మన హైదరాబాద్ హౌస్ దగ్గర ఉన్న ఢిల్లీలో. ఒకసారి చూపిస్తా చూడండి. అటు సైడ్ వచ్చేసి ఇండియా గేటు. ఇట్లా వెళ్ళిపోతే మనం వచ్చేసి డైరెక్ట్ రెడ్ ఫోర్ట్కి వెళ్ళిపోతాం. హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఇది అన్నట్టు. ముందుకెళ్ళాలి ఇక. ఢిల్లీ రోడ్లు మాత్రం చాలా అంటే చాలా విశాలంగా ఉన్నాయి. ఇంతున్న ట్రాఫిక్ ఫుల్ నిండిపోతుంది ఇక్కడ. అది కూడా ఇండియా గేట్కి వెళ్ళే రోడే అనుకుంటా అటు సైడు. అక్కడ బస్ స్టాప్ ఉంది. బస్సులు అయితే కరెక్ట్ తెలుస్తలేవు. ఎక్కి దిగితే ఆటోలు వచ్చేసి ఒక 100 రూపీసే తీసుకుంటారు. 5-6 కిలోమీటర్లకు నో ప్రాబ్లం. మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇక ఇక్కడ నుంచి ఆటో తీసుకున్నా మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఈ ప్లేస్ వచ్చేసి పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్టెప్ వెల్ చూడండి. ఇక ఇక్కడ నుంచి జస్ట్ మరొక కిలోమీటర్ దూరంలోనే బిర్లా మందిర్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా మీరు కవర్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మరొక కిలోమీటర్ దూరంలోనే మనకు విజయ్ చౌక్ ఉంటుంది, పార్లమెంట్ భవనం. ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుంటుంది. ఇక రాష్ట్రపతి భవన్ కూడా ఇక్కడనే ఉంటుంది, కాకపోతే సంవత్సరంలో కొన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. ఇక ఈ పక్కనే జంతర్ మంతర్, ఇవన్నీ ఏంటంటే ప్లేసులు పక్క పక్కనే ఉంటాయి. రాజ్ఘాటు, ఇందిరాగాంధీ మెమోరియల్ అవన్నీ మీకు 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయండి. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇక లాస్ట్ ప్లేస్ అయినా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక కార్లలో వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకు పార్కింగ్ అయితే ఉంది. మనకి ఎంట్రీ గేట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, కానీ అక్కడ పార్కింగ్ ఉండదు అన్నట్టు. మీకు అందుకే నేను ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నా కార్లలో వచ్చిన వాళ్ళకు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, కానీ ఇక్కడ నుంచి మననైతే అలో చేయరు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందట, టికెట్ అయితే తీసుకుందాం. ఇగో ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కోట వ్యూ చూడండి, సూపర్ కనబడుతుంది కదా. మెయిన్ ఎంట్రన్స్ మనకు కొంచెం దూరం పోతే అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళాలి. బట్ ఏంటంటే ఇక్కడ టికెట్ అయితే తీసేసుకుందాం మనం. క్యూఆర్ కోడ్తో టికెట్ అయితే తీసుకోవచ్చట. టికెట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ఒకసారి. జస్ట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అవ్వట చూడండి. ఇంకా స్పెషల్ టికెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. టికెట్ తీసుకున్నాక ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే పోతున్నాం. ఎంట్రీ గేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100-150 మీటర్స్ అయితే ఉంది. చూపిస్తా చూడండి, ముందట ఈ విధంగా ఉంది. ఈ కోట హిస్టరీ ఏంటంటే మనకు మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ఏంటంటే ఆగ్రా నుంచి ఢిల్లీకి తన సామ్రాజ్యాన్ని మార్చుకున్నప్పుడు ఈ కోటనైతే నిర్మించాడు. 1639లో ఇట్లా మొదలు పెడితే మనకి ఈ కోట వచ్చేసి ఆల్మోస్ట్ 1649లో కంప్లీట్ అయింది అన్నట్టు. ఈ అక్కడి నుంచి తన రాజ్యాన్ని ఢిల్లీకి అయితే మార్చుకోవడం జరిగింది. వీళ్ళ నివాస గృహం అన్నట్టు. ఒకసారి ఇలా ముందటికి వచ్చినాక చూడండి, వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఆ రైట్ సైడ్కి వెళ్ళి మనం ఏంటంటే నడుచుకుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మొత్తం మీద ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం చూడండి. ఎగ్జాక్ట్లీ మన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెడ్ ఫోర్ట్ అయితే కనబడుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఎంట్రీ అయితే ఉంది. మనం టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అక్కడ చూపించి లోపలికి అయితే వెళ్దాం. మీరు ఒకవేళ ఏంటంటే ఆటోలలో లేదా మెట్రోలో వచ్చినా సరే ఇక ఇక్కడనే దిగితే బెటర్ అన్నట్టు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ కిలోమీటర్ ఉన్నది, నడుచుకుంటూ రావాలి. బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఒక 20 రూపీస్ అలా తీసుకుంటారు. చూడండి రెడ్ ఫోర్ట్ ఎలా కనబడుతుందో. మొత్తం ఎర్రని రాయితోను కట్టిండు షాజహాను. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటరు, బ్యాగ్స్ పెట్టుకోనికి లాకర్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మనం వెళ్ళాలి ఎంట్రన్స్. వావ్, సూపర్ అన్నది కదా వ్యూ. అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్ అయితే డిపాజిట్ చేస్తున్నా. 2 రూపీస్ అని అయితే అంటుర్రు. ఇగో తీసుకున్నా. ఇక ఇక్కడ చెకింగ్ అంతా చేసుకొని ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాం. చూడండి కోట చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఏంటంటే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే అలో చేస్తారు. ఇగో ఎట్లా చూడండి ఒకసారి. ఇక 2 వైపులా చూడండి, ఇక్కడ గన్స్ కూడా కనబడుతున్నాయి, ఆ కాలం నాటి ఫిరంగులు. ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎంత బందోబస్తుగా చూడండి ఎంట్రన్స్. ఇక్కడ ఏంటంటే నెహ్రూ గారు ఫస్ట్ మన స్వతంత్రం వచ్చిన తర్వాత జెండా అయితే ఎగరేసిండు.
ఇక అప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడ జెండాను అయితే ఎగిరేయడం అయితే జరుగుతుంది. కోట యొక్క మ్యాప్ చూడండి ఈ విధంగా ఉంది. ఇక వ్యూ వచ్చేసి ఇన్న చూడండి, అగ్గో మన జెండా చూడండి రెపరెపలాడుతుంది. ఇక ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నదన్నది. ఇలా లోపలికి రాగానే చూడండి ఆల్మోస్ట్ మనకు అన్ని షాపింగ్స్ కనబడుతున్నాయి. ఇక లెఫ్ట్ సైడు రైట్ సైడు అన్నీ షాపింగ్లా ఏర్పాటు చేసారు, అన్నీ అవే ఉన్నాయి చూడండి. స్టార్టింగ్లో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి, లోపలికి వెళ్ళినాక ఉండకపోవచ్చు. ఎట్లా ఉన్నా చూడండి పైన. మనం చాలా దూరమే నడుచుకుంటూ పోతున్నాం చూడండి, ఒక 100-200 మీటర్స్ ఇగో ఇలా ఉన్నాయండి లోపలికి వచ్చినాక. ఇప్పుడే ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వచ్చేసినాం చూడండి. వావ్, లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఇది ఏంటిదో తెలియదు కానీ చూడడానికి చాలా బాగున్నది. ఆ స్టేట్ వచ్చేసి ఏదో మసీదు లాగా అయితే కనబడుతుంది. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనం నడుచుకుంటూ వచ్చినాం అన్నట్టు. ఇగో ఇక్కడ చూడండి. అయితే మనకు బ్రిటిష్ వారు ఏంటంటే వీళ్ళ కాలం వెళ్ళిపోయాక ఈ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు కదా. ఆక్రమించుకున్నప్పుడు ఏంటంటే సిపాయిలు ఉండనీకి ఇక్కడ అన్నీ నిర్మించారు అన్నట్టు. ఇవన్నీ మనం చూస్తున్నాయి వాళ్ళ సిపాయిలే నిర్మించుకున్నాయి ఉండనీకి. ఇక్కడ నుంచి నడుచుకుంటా ముందుకైతే వెళ్దాం, ఏమున్నాయో తెలుస్తుంది. ముందుకు వచ్చినాక ఒకసారి ఇక్కడ చూడండి, ఆ కార్నర్లో మనకు ఏదో చాలా డిఫరెంట్ కనబడుతుంది చూడండి. ఇగో కోటలో ఇదొక భాగం, ఇక్కడ ఈ విధంగా ఉంది. మనం దగ్గర దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఉన్నాయి, ఇంకా బాగానే కనబడుతున్నాయి, ఏంటో తెలియదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది క్లియర్గా రాసి ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. అయితే మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ కదా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇగో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఇవన్నీ అన్నట్టు. ఇవి సిపాయిలు ఉండడానికి నిర్మించారట. గన్నులు బిన్నులు అన్నీ ఇలా పెట్టుకునేది వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మ్యూజియం ఏర్పాటు చేసారు. మ్యూజియంకి వచ్చేసి సపరేట్ టికెట్ తీసుకోవాలి, స్టార్టింగ్లోనే తీసుకోవాలి. నేనైతే తీసుకోలేదు, లోపల గవే గన్నులు తుపాకులు ఉంటాయి కాబట్టి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా కనబడుతుందో. ఈ మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ వచ్చేసి చాలా కట్టడాలను అయితే కట్టిండు. అవి వచ్చేసి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆ తాజ్మహల్ ఒక వండర్గా చెప్పుకుంటాం. మనకు ఢిల్లీలో ఉన్న ఇప్పుడు రెడ్ ఫోర్టు, ఆగ్రాలో ఉన్న ఆగ్రా ఫోర్టు, ఇవన్నీ మనకు షాజహాన్ కాలంలో నిర్మించినాయి అన్నట్టు. చూశారు కదా వీడియో. ఇది వచ్చేసి మనకు రెడ్ ఫోర్ట్ యొక్క విశేషాలు. ఆల్మోస్ట్ అంత అయితే మీకైతే చూపించిన. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.